హాయ్ అండి. ఇవాళైతే ఈ సండే రోజున మా ఊర్లో ఉన్న రౌతులంకాలమ్మ టెంపుల్‌కైతే వెళ్ళామండి. మొక్కుబడైతే ఉందనమాట. పొంగల్ పెట్టేసుకొని కోడిని కోసుకోవాలనేసి. చాలా రోజుల నుంచి మొక్కుబడైతే అట్లాగే ఉంది. ఫైనల్‌గా ఇవాళైతే కుదిరిందనమాట. ఇంగ ఫ్యామిలీ మొత్తం కూడా పొంగల్ పెట్టుకోవడానికైతే గుడికొచ్చేసామండి. మాతో పాటే వేరే వాళ్ళు కూడా వచ్చేసున్నారు ఆదివారము పొంగల్ పెట్టుకోవాలనేసి. ఈ టెంపుల్‌లో అమ్మవారి విగ్రహం కాకుండా శిలల్లాగా ఉంటాయండి. పూజించుకోవాలన్నమాట. టెంపుల్ గుడిలాగా ఉండదన్నమాట. ఎక్కడున్నా ఈ విధంగా పందిరి కిందే ఉంటుందన్నమాట. నేనైతే ఫస్ట్ టైం చూడడము. ఇదంతా చెరువు అండి. వర్షాలు బాగా కనపడితే చెరువు నిండా వాటర్ వస్తాయంట. ఈ ఎండాకాలం కాబట్టి వర్షాలు సరిగ్గా లేవు కాబట్టి వాటర్ అయితే అస్సలు లేవండి. గుంతల్లో కొన్ని వాటర్ అయితే వచ్చినాయి ఈ మధ్య పడిన వర్షాలకి. చెప్పాను కదా ఇందాక శిలల్లాగా ఉంటాయి విగ్రహంలాగా కాదనేసి. ఈ విధంగా శిలల్లాగా ఉన్న పసుపు కుంకుమ అయితే పూజించుకోవాలి శిలలకి. చూశారు కదా. పసుపు కుంకుమతో అయితే అమ్మవారిని పూజించుకొని చీర గాజులు తాంబూలం అయితే పెట్టాము. ఇవన్నీ పెట్టిన తర్వాత పొంగల్ అయిన తర్వాత నైవేద్యం కూడా సమర్పించుకొని కోడిపుంజుని కూడా కోసుకోవాలండి. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఈ కోడిపుంజుని కొయ్యాలనుకున్నామండి. ఇంకా పొంగలి నైవేద్యం పెట్టేసుకున్న తర్వాత కోడిపుంజుని కూడా కోసుకోవాలి. చెప్పాను కదా మాతోటే ఇంకొకరు కూడా వచ్చున్నారనేసి. ఆవిడకైతే ఒంట్లోకైతే అమ్మవారు వచ్చిందనమాట. ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి చూడము. మాకైతే చాలా అంటే చాలా భయం వేసింది ఆవిడకి ఈ విధంగా ఒంట్లోకి రావడము. చూశారు కదా ఊగిపోతుంది. చాలాసేపు ఒక 20 మినిట్స్ దాకా ఉన్నదండి. ఇంకా ఫైనల్గా అయితే వేప చెట్టు కింద ఇట్లాగా నాగార్పమ్మ కూడా ఉందన్నమాట. టుడే మినీ బ్లాగ్ అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి ప్లీజ్